శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి యందే కుజగ్రహ సంచారంతో ఈ రాశివారు చేసే ప్రయత్నాలు ఫలితాల్లో వేగం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకొని దాన్ని ఎంబటనే సెటిల్మెంట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారో వారికి వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. అలాగే వివాహపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా, లేదంటే మీరు కొత్తగా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నా 100% ఈ రాశి వారికి ఈ వారం నుంచి, అంటే ఈ 16వ తారీఖు నుంచి సుమారుగా 45 రోజుల పాటు ఈ కుజుడు ఈ రాశి యందే సంచారం చేయడం వల్ల ఈ కుజుడిపై గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల మీరు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తే 100కి 100 ఈ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే సంతానకారకుడు గురువు కూడా ఈ రాశిని వీక్షించడం వల్ల సంతాన సమస్యలు ఏమైనా ఉండడం కానీ, సంతానానికి ఏమైనా అభివృద్ధికరమైన ఫలితాలు రావడం కానీ, పిల్లల విషయంలో మీరు కోరుకున్నది జరగడం కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే ఈ కుజుడు భూములకి స్థిరాస్తులకి కారణం అవడం వల్ల స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు కూడా చాకచక్యంగా మీరు దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా రాహు యొక్క దృష్టి కూడా ఈ తులారాశి మీద పడడం జరుగుతుంది. అంటే ఎవరైనా ఈ తులారాశి వారు ఎక్కువగా ఈ సెలబ్రిటీ రంగానికి, ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు, రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అయితే ఎక్కువగా ఈ సినిమా, యూట్యూబు, ఈ టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాహు యొక్క ప్రభావం వల్ల కంపల్సరిగా కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకుంటుంటారు. ఎక్కువగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనూహ్యంగా మీకు మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు కూడా చాలా టాలెంటెడ్గా ఉండడం వల్ల ఏంటంటే అనూహ్యంగా ఒకేసారి చాలా బిజీగా మారడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. అంటే రాహువు, గురువు, కుజుడు ఈ 3 గ్రహాలు కూడా మీకు ఏ రంగంలో ఉన్నా, మీరు ఆర్థిక రంగం, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఉన్నా, స్థిరాస్తి రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఏదో విధంగా మీ యొక్క ఐడెంటిటీ రుజువు చేసుకుంటారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఏదో ఒక ప్రభుత్వ పదవి కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక దానికి సపోర్ట్ చేస్తూ రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఒక విధంగా షష్టాధిపతి కూడా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది, అది శుభవార్త కూడా కావచ్చు. ముఖ్యంగా స్త్రీల ద్వారా మీకు ఏదో శుభవార్త తెలుస్తూ ఉంటుంది. అది మీ యొక్క తోడబుట్టిన వాళ్ళు, మీకన్నా పెద్దగా ముందుగా పుట్టినటువంటి మీ అక్కగారు వాళ్ళ వల్ల, లేదంటే మీ యొక్క అత్తగారు తరు బంధువుల వల్ల ఏదో ఒక ఆర్థికపరమైన లాభం కానీ, వాళ్ళ నుంచి కొంత సహాయ సహకారాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు ఏమైనా వాళ్ళు స్థిరాస్తి ఏమైనా రాసి ఉన్నా, ధనం ఏమన్నా ఇస్తామని అనుకున్నాం, ఆ ధనం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక ఆకస్మికంగా కొంత అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఎవరైతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకుంటున్నారో, లేదంటే అక్కడ ఉన్నటువంటి మీ సంతానాన్నో, పేరెంట్స్నో కలుద్దాం అనుకున్నారో, ఈ విధంగా ఒక హాలిడే ట్రిప్ లాంటిది ఈ సమయంలో మీరు ఏదైనా విహారయాత్ర కానీ, వినోదయాత్ర కానీ, ఇదొక పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీ దేవతకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, అటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా రవి బుధులు 12వ స్థానంలో ఉండడం వల్ల, రవి ఉండడం వల్ల అంటే తండ్రి గారికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది, వారి ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే బుధుడు ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ కొరకు, అలాగే కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొరకు, పిల్లలకి అవసరమైనటువంటి విద్యా సంబంధించినటువంటి పుస్తకాలు, కంప్యూటర్లు వాటి కొరకు, అలాగే ఆఫీస్ని అందంగా అలంకరించడానికో, మీ యొక్క ఆఫీస్ అవసరాలకో, వ్యక్తిగత అవసరాలకో ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అవి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా వరకు
మీ పెద్దవాళ్ళ యొక్క బాధ్యత తీసుకొని వాళ్ళకైనా ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ తీసుకోవడం, హాస్పిటల్లో చూపించడం, కొన్ని వైద్యపరమైన ఖర్చులు, వారి జీవనోపాధికి ఏదో సహకరించడం, మొత్తం మీద ఏదైనా ఎక్కువగా ఆర్థిక పరంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా బాధ్యతలు ఉంటే అవి సమర్థవంతంగా నిర్వహించి అందరితో కూడా మంచి అనిపించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా శని కూడా మీకు 12వ స్థానాన్ని చూడటం వల్ల, అక్కడ ఉన్నటువంటి రవి మీద వీక్షణ వల్ల ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం ఏమైనా ఉంటే చాలా వరకు మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి ఏదో ఒక విషయంలో మీరు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఎవరికన్నా కొంత ధనాన్ని అప్పుగా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఏదైనా మీరు తీసుకునే నిర్ణయంలో రాశి యందు కుజుడు ఉండడం వలన మరీ తొందరపాటు చర్యగా కాకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు సరైన మార్గంలో ఉండి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మ జాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడు అన్నమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ 5వ స్థానం, పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి, పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశిలో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి, పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.